హలో గైస్, నేను మీ తెలుగు అండ్ మీ త్రిబుల్ త్రీ. ఈ వీడియో వచ్చేసి ద బిగినింగ్ ఆఫ్ రన్నింగ్ మాంగా చాప్టర్ 121 నుండి 125 వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక తర్వాత మా నాన్న అయితే వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి షాపింగ్కి అయితే వెళ్తాడు. ఇక వాళ్ళందరూ అయితే కలిసి షాపింగ్ చేసుకుంటూ ఉంటారు. నాకు ట్రైనింగ్కి సరిపోయే వస్తువులు ఏమైనా దొరుకుతాయని చెప్పేసి మా నాన్న అయితే వెతుకుతూ ఉంటాడు. అప్పుడు అక్కడున్న అమ్మాయితో వచ్చేసి నాకు తెలిసిన ఒక షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి అని చెప్పేసి తను అంటుంది. ఇక మా నాన్న వాళ్ళ అమ్మాయితో వచ్చేసి మన సెల్వికి కూడా కొన్ని షాపింగ్ అయితే చేస్తూ ఉంటుంది. నువ్వు అక్కడే వెళ్ళిన తర్వాత మేము కూడా వస్తాం షాపింగ్ అయిపోయిన వెంటనే అని చెప్పేసి మా నాన్న వాళ్ళ అమ్మాయితో అంటుంది. నా గురించి ఏం దిగులు పడద్దు, వీరంత త్వరగా నేను షాపింగ్ చేసుకొని వచ్చేస్తానమ్మా అని చెప్పేసి మా నాన్న అంటాడు. దాన్ని విన్న మన సెల్వి అయితే వచ్చేసి పప్పా నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దని చెప్పేసి ఉంటుంది. మా నాన్న అయితే వచ్చేసి నీ త్యాగం వృధాగానే పోదులే సెల్వి, ని వెంటనే తిరిగి వస్తానని చెప్పేసి అంటాడు. ఇక మా నాన్న అలా వెళ్తూ ఉంటే మనోడు ఒక ఫ్లవర్ అయితే కనపడుతుంది. అప్పుడే దాన్ని చూసి మనోడు మన ఎలియాని గుర్తు తెచ్చుకొని తన గురించి బాధపడుతూ ఉంటాడు. ఇక మా నాన్న ఆ షాపును చూసి ఏంటి దీన్ని షాప్ ఎవరన్నా అంటారా, 1000 ఏళ్ల నుండి కూలిపోయిన ఒక భవనం లాగా ఉందని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇకప్పుడు అక్కడ ఒక ముసలాయన అయితే వచ్చేసి కుర్రాడా నాకేమైనా నువ్వు సహాయం చేయగలవా అని చెప్పేసి మన అతన్ని అయితే అడుగుతాడు. దాని విన్న మా నాన్న అయితే వచ్చేసి అసలు ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు, అతన్ని సెన్స్ చేయలేకపోయానని చెప్పేసి అనుకుంటాడు. ఇక సరే అని చెప్పేసి మా నాన్న తన జవులోంచి ఒక కాయిన్ అయితే తనకైతే ఇస్తాడు. ఇక కొన్న ముసలాయన ఆ కాయిన్ తీసుకొని థ్యాంక్స్ కుర్రాడని చెప్పేసి అంటాడు. ఇక మా నాన్న అయితే వచ్చేసి ఓ నేను మర్చిపోయాను, ఆ కాయిన్ తిరిగి ఇవ్వండి, నేను మీకు పొరపాటున వెండి కాయిన్ ఇచ్చానని చెప్పేసి అంటాడు. ఇక కొన్న ముసలాయన అయితే మాయమైపోతాడు. ఇటువైపు మన ఆత్ర అయితే వచ్చేసి ఊరకు ఒక వెండికాయను ముగించుకున్నానే, దాని విలువ 100 కాయిన్లతో సమానంగా ఉంటుందని చెప్పేసి మన ఆత్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఇక చేసేదేం లేక వెళ్ళి మన ఆత్ర అక్కడున్న షాప్ డోర్ను అయితే ఓపెన్ చేస్తాడు. ఇక మన ఆత్ర డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఆశ్చర్యపోతాడు. బయట ఉన్న ముసలాయన లోపల కూడా ఉంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి నువ్వు నన్ను మోసం చేసావు కదా అని చెప్పేసి అక్కడున్న ముసలాయన పైన అయితే అరుస్తూ ఉంటాడు. ఇక ఆ ముసలాయన అయితే వచ్చేసి షాప్లో వస్తువులు ఉండే అది నీకు ఏది కావాలో తీసుకో అని చెప్పేసి అంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి దీంట్లో ఉన్నవి నిజంగానే విలువైన వస్తువులు అని చెప్పేసి అడుగుతాడు. ఇక్కడున్న ప్రతి ఒక్క వస్తువు చాలా విలువైనదే, నువ్వు వెతుకు, నీకు ఖచ్చితంగా ఒక వస్తువు ఏదైనా దొరుకుతుందని చెప్పేసి అక్కడున్న ముసలాయన అయితే అంటాడు. ఇక మన నాత తను వెతుకుతూ ఉంటాడు. ఇక తర్వాత మన నాత అయితే వచ్చేసి అక్కడున్న షాప్ మొత్తం తిరుగుతూ ఏదైనా వస్తువు దొరుకుతుందా అని చెప్పేసి వెతుకుతూ ఉంటాడు. కానీ మనోడికి ఒక్క వస్తువు కూడా అయితే నచ్చదు. ఇక అప్పుడు అక్కడ మన సెల్వి అయితే వస్తుంది. పప్పా నువ్వు ఎక్కడ ఉండవా, నిన్ను కనిపెట్టేసా అని చెప్పేసి మన సెల్వి అయితే ఉంటుంది. ఇక మన నాత అయితే వచ్చేసి ఈ షాప్లో నాకు ఏ వస్తువు నచ్చలేదు, నేను తిరిగి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి అంటాడు. దాంతో అక్కడున్న ముసలాయన సాడ్గా ఫీల్ అవుతాడు. ఇక మన నాత వచ్చేసి మీరేం బాధపడకండి అని చెప్పేసి అంటాడు. ఇక కన్న ముసలాయన వచ్చేసి నీకు వెతకడం అసలు చేత కాలేదు కుర్రాడా, నీకోసం నేను ఒక వస్తువు వెతికి పెడతా ఉండు అని చెప్పేసి అంటాడు. ఇక కన్న ముసలాయన వచ్చేసి షాప్ మొత్తం వెతికి మన ఒక చిన్న గ్లాస్ బాల్ లాంటిది అయితే ఇస్తాడు. ఇక మన ఆతర్ దాన్ని తీసుకుని అయితే బయటకు వస్తూ ఉంటాడు. ఇక కన్న ముసలాయనతో వచ్చేసి మళ్ళీ నీకు ఏమైనా వస్తువులు కావాలంటే నా షాపుకి తప్పకుండా రా కుర్రాడా అని చెప్పేసి అంటాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి తన ఫ్యామిలీ దగ్గరికి అయితే వస్తాడు. ఇక కన్న వాళ్ళంతా వచ్చేసి నీకు కావాల్సిన వస్తువు దొరికింది ఆతర్ అని చెప్పేసి మన అయితే అడుగుతారు. నాకు కావాల్సిన వస్తువు దొరికిందని నేను అనుకుంటున్నా అని చెప్పేసి అంటాడు. ఇక తర్వాత వాళ్ళు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఇటువైపు మన లూకస్ని అయితే వచ్చేసి ఎవరో ఒక గృహలోకి అయితే తీసుకెళ్తూ ఉంటారు. దాన్ని చూసి మన లూకస్ అయితే వచ్చేసి అసలు ప్రదేశం ఏంటని చెప్పేసి అక్కడున్న వ్యక్తిని అయితే అడుగుతూ ఉంటాడు. ఇక అక్కడున్న వ్యక్తి మా ప్రదేశానికి మీకు స్వాగతం అంటాడు. మై లార్డ్ మీరు చెప్పినట్టే నేను లూకస్ని ఇక్కడ తీసుకొచ్చాని చెప్పేసి అక్కడున్న వ్యక్తి అయితే అంటాడు. ఇక మన లూకస్ ఎదురుగా ఒక వ్యక్తి మాస్క్ వేసుకొని కూర్చొని ఉంటాడు. ఇటువైపు మన లూకస్ అయితే వచ్చేసి ఎవరో ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవాలని వీడి ఇక్కడ నేను తీసుకొచ్చాను, నేను చూస్తే అలా లేదే అని చెప్పేసి అంటాడు. దాన్ని విన్న అక్కడ వాళ్ళంతా నవ్వుతూ ఉంటారు. దాని మీద మన లూకస్ చాలా కోపం అయితే వస్తుంది. వాడిని ఎలాగైనా సరే చంపాలనుకుంటాడు. అప్పుడే వాళ్ళ బాస్ అయితే వచ్చేసి ఆ కన్నవాడి పైన అటాక్ చేసి వాడిని కాల్చి బూడిద అయితే చేసేస్తాడు. దాన్ని చూసిన మన లూకస్ అయితే వచ్చేసి ఇది అచ్చం నేను చేసిన ఫైర్ అటాక్ మాదిరే ఉంది, కానీ ఇంతకు వీడు ఎవడబ్బా అని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇటువైపు మన లూకస్ అయితే వచ్చేసి ఇంతకు నాతో మీకేం పని, నాకు ఇక్కడ ఏమాత్రం ఉండాలని ఇంట్రెస్ట్ లేదు, ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి మన లూకస్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక కొన్న మాస్క్ వేసుకున్న వ్యక్తి అయితే వచ్చేసి నేను విన్న పుకార్లు నిజమే, నీకు ఆతలు లేవినంటే భయమా అని చెప్పేసి మనోడు కావాలని రెచ్చగొక్కుతూ ఉంటాడు. దాని విన్న మన లూకస్కు చాలా కోపం అయితే వస్తుంది. ఇక మన లూకస్ అయితే వచ్చేసి మన ఆత డంజన్లో ఫైట్ చేసిన సీన్ అయితే గుర్తించుకుంటూ ఉంటాడు. ఇక మన లూకస్ అయితే వచ్చేసి ఇంతకు నువ్వు ఎవడరా, నీకేం కావాలని చెప్పేసి అడుగుతాడు. నేను కేవలం ఈ భూమిని అభివృద్ధి చేయాలని మాత్రమే అనుకుంటున్నా అని చెప్పేసి ఆ కొన్న అయితే అంటాడు. మనం ఇప్పుడు చేయబోయే పని ద్వారా నీకు లాభం ఉంటుంది, నాకు కూడా లాభం ఉంటుంది లూకస్ అని చెప్పేసి ఆ కొన్న అంటాడు. దాన్ని విన్న మన లూకస్ అయితే వచ్చేసి అసలు నీ ఉద్దేశం ఏంటి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అడుగుతాడు. స్టూడెంట్లు అందరికీ ఒక ప్రెసిడెంట్ ఎల్ఫ్గా ఉండటం మీ అందరికి ఇష్టమైన అని అడిగితే మాకు ఇష్టం లేదని చెప్పేసి అక్కన్న వాళ్ళు అయితే అరుస్తూ ఉంటారు. ఇప్పుడున్న ప్రెసిడెంట్ తెసియా తనని తీసేసి స్టూడెంట్లు అందరికీ మిమ్మల్ని ప్రెసిడెంట్గా ఎన్నుకుంటామని చెప్పేసి అంటాడు. ఇక దానికి మన లూకస్ ఇదే చాలా సరదాగా ఉందని చెప్పేసి చాలా క్రేపీగా నవ్వుతూ ఉంటాడు. ఇక సీన్ కట్ చేస్తే మనకు మన ఎలిజాని అయితే చూపెడుతూ ఉంటారు. ఇకప్పుడు అక్కడ మన ఆతర్ అయితే వస్తాడు. మన ఆతర్ని చూసిన వెంటనే నీకు అసలు ఏం జరిగిందో చాలా దిగులు పడ్డాడని చెప్పేసి మనల్ని హక్ చేసుకుంటాడు. దానికి మన ఆతర్ అయితే వచ్చేసి భయపడకు, నాకేం కాలేదు, బాగానే ఉన్నాడని చెప్పేసి మన ఆతర్ తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక అలా మన ఆతర్ అలాగే మన ఎలిజా కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక తర్వాత మన ఆతర్ అయితే వచ్చేసి ఇంతకు తెసి ఎక్కడ ఉందని చెప్పేసి తను అయితే అడుగుతాడు. తను ట్రైనింగ్ రూమ్లో ఉన్నట్టుగా నేను విన్నాను, వెంటనే వెళ్ళని చెప్పేసి అంటాడు. ఇక మనోళ్ళిద్దరు వచ్చేసి ఫిస్ట్ పంపించుకొని మన ఆతర్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు.
ఇక మన ఆత్ర అలా వెళ్ళిపోయిన వెంటనే మన ఎలిజా గడైతే వచ్చి దేని గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి మన తెస్యాని కలపడానికి అయితే వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే మన సెల్వి అయితే వచ్చేసి పప్ప అమ్మ ఇక్కడే ఉన్నట్టుగా నేను ఫీల్ అవుతున్నానని చెప్పేసి ఉంటుంది. ఇక మనోడు వెంటనే అక్కడ డోర్ అయితే ఓపెన్ చేస్తాడు. ఇక మన ఆత్ర ఆ డోర్ ఓపెన్ చేసిన వెంటనే మనోడి చుట్టూ ఒక పెద్ద బ్లాక్ స్మోక్ అయితే వస్తూ ఉంటుంది. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి అసలు లోగా ఏం జరుగుతుందని చెప్పేసి చాలా కంగారు పడుతూ మన తెస్య దగ్గర చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి తనెవరు తను తెస్యానని చెప్పేసి అడిగితే మన విలియన్ అవును అని అంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి అసలు తనకేం జరిగిందని చెప్పేసి అడుగుతాడు. డంజన్ నుండి బయటకు వచ్చినప్పుడు తను అప్పటి నుంచి ఇలాగే ఉందని చెప్పేసి మన విలియన్ అంటాడు. నేను ఖచ్చితంగా చెప్పలేను, నువ్వు ఇచ్చిన బీస్ట్ కోడ్ ద్వారా ఇలా జరుగుతుందని చెప్పేసి అనుకుంటాను, కానీ నువ్వు ఇచ్చే చాలా కాలం అయింది, కానీ ఆ బీస్ట్ ఉన్నట్టుండి ఇలా చేస్తుంది ఏంటి అబ్బా అని చెప్పేసి మన విలియన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి ఇదంతా నా ఫాల్టే, నేను తనకి ఆ బీస్ట్ కోర్ ఇవ్వకుండా ఉండాల్సిందేమో అని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళి తనైతే టచ్ చేస్తాడు. ఇక మనోడు టచ్ చేసిన వెంటనే అక్కడున్న తీగలు అయితే వచ్చేసి మన ఆత్ర పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాయి. ఇక అప్పుడే మన విలీన్ అయితే వచ్చేసి ఆత్ర నీకేం కాలేదు కదా అని చెప్పేసి అంటాడు. అవి నీకు కష్టంగా చంపేస్తే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మన విలీన్ అంటాడు. ఇక ఆ తీగలని చాలా వచ్చి మన ఆత్ర పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాయి. ఇక మన ఆత్ర చేసేదేం లేక వాటి నుండి అయితే చాలా ఫాస్ట్గా తప్పించుకుంటూ ఉంటాడు. ఇక ఆ తీగలన్నీ వచ్చేసి మన ఆత్ర మొహం పైన అటాక్ చేసి మనోని గాయపరుస్తాయి. ఇక మళ్ళీ ఆ తీగలన్నీ వచ్చేసి మనోడి పైన అటాక్ చేయడానికి అయితే వస్తూ ఉంటాయి. ఇక అప్పుడే వెంటనే మన సెల్వి అయితే వచ్చేసి పప్పానికి ఏం కాలేదు కదా అని చెప్పేసి అంటుంది. నాకు పెద్దగా ఏం గాయాలు కాలేదులే సెల్వి అంటే, పప్ప మనం ఇంతకు ఏం చేయాలని చెప్పేసి మన సెల్వి అడుగుతుంది. ఇక మన ఆతర నాకు కూడా తెలియదు సెల్వి, ఎలాగోలే వీటి నుండి తప్పించుకోవాలని చెప్పేసి అవి అటాక్ చేస్తూ ఉంటే మన ఆతర అలా తప్పించుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే మన ఆతర చేతిలో ఒక బాల్ అయితే మెరుస్తూ ఉంటుంది. ఇక మన ఆతర అయితే వచ్చేసి ఆ బాల్ని చూసి ఈ బాల్ని కదా ముసలాయన నాకు ఇచ్చాడని చెప్పేసి మనం అనుకుంటాడు. ఇక ఆ బాల్ చాలా ఫాస్ట్గా మన తెస్యా వైపు అయితే వెళ్తూ ఉంటుంది. ఇక అది చాలా ఫాస్ట్గా మన తెస్యా దగ్గరికి వెళ్ళిన వెంటనే అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అయితే జరుగుతుంది. ఇక వెంటనే మన తెస్యా చుట్టూ ఉన్న తీగలన్నీ అయితే మాయమైతే అయిపోతాయి. ఇక ఆ బాల్ అయితే వచ్చేసి మన తెస్యా బాడీ పైన అయితే ఉంటుంది. ఇక వెంటనే మన ఆత్ర అయితే వచ్చేసి చాలా ఫాస్ట్గా వెళ్ళి మన తెస్యాని అయితే పట్టుకుని కిందకైతే తీసుకొచ్చేస్తాడు. ఇక దాన్ని చూసిన మన విలీన్ అయితే వచ్చేసి ఆతర్ నువ్వు ఇప్పుడు ఏం చేస్తావో నాకు అసలు తెలియదు, కానీ నువ్వు ఖచ్చితంగా తనైతే కాపాడావు అని చెప్పేసి మన ఆతర్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. ఇక తర్వాత మన తెస్యా కళ్ళు తెరిచి చూసే తలికి అక్కడ మన ఆతర్ అయితే తనకు కనబడతాడు. ఇక తను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది మన అతను చూసిన వెంటనే. ఇక తనైతే లేచి మనోళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడే మన విలీన్ అయితే చూసి నేనంటే అంత ఇష్టం తనకు నన్ను హక్ చేసుకోవడానికి వస్తుంది అని చెప్పేసి అనుకుంటాడు. కానీ తను చాలా ఫాస్ట్గా వెళ్ళి మన అతను అయితే హక్ చేసుకుంటుంది. ఇక మన తెస్సీ అయితే వచ్చేసి నేను చూడడం చాలా హ్యాపీగా ఉంది, అతను చనిపోయి ఉంటావేమో అని చెప్పేసి చాలా బాధపడ్డా అని చెప్పేసి అంటుంది. మన ఆత్ర అయితే వచ్చేసి నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను తెస్సీ అని చెప్పేసి అంటాడు. ఇక తర్వాత మన తెస్సీ అయితే వాళ్ళిద్దరు కలిసి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఇక తర్వాత మన విలీన్ అయితే వచ్చేసి ఇప్పుడు తెస్సాకి ఎలా కొంత తను బాగుందని చెప్పేసి అడిగితే తను బాగుంది, త్వరలోనే కోలుకుంటుందని చెప్పేసి అక్కడ డాక్టర్ అంటాడు. దానికి మన ఆతర్ తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ నాకు అర్థం కాని విషయం ఒకటైతే ఉంది, తన కోల్ లైట్ ఆరెంజ్ స్టేట్లో ఉందని మీరు నాతో అన్నారు కదా, కానీ మేము చెక్ చేస్తే మాకు అలా చూపించట్లేదని చెప్పేసి అంటాడు. ఇక మన విలీన్ అయితే వచ్చేసి ఒకసారి నేను తన చెక్ చేసి చూస్తానని చెప్పేసి అంటాడు. ఇక మనోడు మన తెస్సాని అయితే చెక్ చేస్తాడు. చూసిన వెంటనే తను కూడా అయితే షాక్ అవుతాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి అసలు తెస్సాకి ఏమైంది, ఇప్పుడు తను బాగుందా లేదని చెప్పేసి తను అయితే అడుగుతాడు. తనకేం కాలేదు, తను బాగుందని చెప్పేసి మన విలీన్ అయితే అంటాడు. ఇంకా తన కోర్ అయితే వచ్చేసి సిల్వర్ స్టేజ్లోనే ఉంది అంటాడు. దానికి మన ఆత్ర కూడా షాక్ అవుతారు. ఇక వాళ్ళిద్దరు అయితే వచ్చేసి మన తెస్సా గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతకు ఈ భూమి మీదకి మానశక్తి మనుషులు అలాగే మనుషులకి పవర్స్ ఎలా వచ్చాయని చెప్పేసి మన విలీన్ అయితే అడుగుతాడు మన ఆతర్. అలాగైతే ఈ పవర్స్ అన్నింటినీ దేవతలు అయితే భూమిపైకి వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలకైతే ఇచ్చారు, నీకు ఆ కథ గురించి చెప్తా అని చెప్పేసి మన ఆతర్తో అంటాడు. ఇక పూర్వకాలంలో ఎల్ఫులు అలాగే మనుషులు మరుగుజ్జులు ఈ భూమిపైన నివసించేవాళ్ళు. ఇక వాళ్ళు నమ్మే విషయాల్లో తేడాలు ఉన్నప్పటికీ ఆ ముగ్గురు జాతుల వాళ్ళు అనేది కలిసి కట్టుగా ఉండేవారు. ఉన్నట్టుండి ఒకరోజు హఠాత్తుగా కొన్ని మానవ మనుషులు అయితే వాళ్ళపైన దాడి చేశాయి. ఇక అలా కాలం గడిచే కొద్దీ ఆ ముగ్గురు జాతి వాళ్ళ సంఖ్య చాలా వరకు తగ్గిపోతూ వచ్చింది. ఉన్నట్టుండి ఒకరోజు హఠాత్తుగా ఆకాశం నుండి ఒక దేవత దిగి వచ్చింది. ఇక ఆ దేవత కేవలం ముగ్గురికి మాత్రమే కనపడింది. వాళ్ళెవరు కాదు, ఇప్పుడు ఈ 3 ఖండాల్ని పాలిస్తున్న వాళ్ళ పూర్వీకులకు మాత్రమే తను కనపడింది. ఇక ఆ దేవత అయితే వచ్చేసి ఆ కొన్న ముగ్గురికి కొన్ని అద్భుత శక్తులు అయితే ఇచ్చింది. ఇక ఆ దేవత ఇచ్చిన శక్తులతో వాళ్ళు చాలా బలంగా అయితే ఆ ముగ్గురు మారారు. ఇక ఆ ముగ్గురు అయితే వచ్చేసి ఇతరులకు ఆ శక్తులు ఎలా వాడాలో నేర్పిస్తూ ఉన్నారు. ఇక ఆ శక్తులు ఒకరి ద్వారా ఒకరికి పాస్ అవుతూ వాళ్ళ సంఖ్య చాలా విపరీతంగా పెరిగింది. ఇక వాళ్ళందరూ కలిసి ఆ కొన్న మాన్స్టర్లతో యుద్ధం చేసి ఆ యుద్ధాన్ని అయితే గెలిచారు. ఇక తర్వాత ఆ ముగ్గురు రాజులైతే వచ్చేసి వాళ్ళ ప్రజలు నివసించడానికి ఒక మంచి స్థలం కావాలని చెప్పేసి వాళ్ళు ముగ్గురు విడిపోయి ఎవరి దారాన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు అలా శాంతిగా ఈ ప్రపంచమంతా నడుస్తుంది ఆతర్ అని చెప్పేసి మన ఆతర్తో అంటాడు. మీరు చెప్పిందంతా ఈ కథ చాలా పాతది, కానీ ఇందులో యుద్ధం గురించి ఏమీ లేదని చెప్పేసి మన ఆతర్ అయితే అడుగుతాడు. దానికి మన విలీన్ అయితే వచ్చేసి మీకు ఆల్రెడీ ఆ యుద్ధం గురించి తెలుసు కాబట్టి నేను దాన్ని ప్రస్తావన తీసుకురావట్లేదు ఆతర్ అని చెప్పేసి అంటాడు. ఇక అలా వాళ్ళ కాన్వర్జేషన్ కాసేపు కొనసాగుతూ ఉంటుంది. ఇక మన విలీన్ అయితే వచ్చేసి నేను గతంలో చూసిన దానికన్నా నువ్వు ఇప్పుడు చాలా పెద్దవాడివై ఆతర్ అని చెప్పేసి మనం ఎగతాళి చేస్తూ ఉంటాడు.
ఈ కథంతా నీకెందుకు చెప్తున్నా అంటే ఈ కథకు నీకు సంబంధం ఉంది ఆడతారు. నువ్వు పెంచుకుంటున్న నీ సెల్వి అది సాధారణమైనది కాదు. ఇక తర్వాత మన ఆత్ర అయితే వచ్చి మన సెల్విని చూస్తాడు. మన సెల్వి అయితే వచ్చేసి ఎల్లెక్కడ పనుకొని వింత వింత పోజులో నిద్రపోతూ ఉంటుంది. ఇక మనోడు వచ్చేసి ఏంటి నీ ఉద్దేశం ఏంటి, నా దగ్గర ఉన్న నా సెల్వి అయితే వచ్చేసి దేవతను నువ్వు అంటున్నావా? నేను చెప్తుంది పుస్తకాల్లో రాసిన దేవుళ్ళ గురించి కాదు. పూర్వంలో మా పూర్వీకులు అయితే వచ్చేసి డ్రాగన్లు కూడా దేవుళ్ళుగా కూర్చేవారు. అలా సెల్వి కూడా వచ్చేసి ఒక దేవత రూపం అయిండొచ్చు అని నేను నీతో చెప్తున్నాను ఆతర్ అంటాడు. సెల్వి చాలా స్ట్రాంగ్, అలాగే చాలా స్మార్ట్, నేను దానికి ఒప్పుకుంటాను. కానీ మీరు దేవత అంటున్నారే నాకు కొద్దిగా అనుమానంగా ఉందని చెప్పేసి మన ఆతర్ అంటాడు. ఇక మన విలన్ అయితే వచ్చేసి ఆర్థర్ కాలం మారుతుంది, జరగబోయే విషయాలలో మీరు ఎలాంటి పాత్ర వహిస్తారో నాకు తెలియదు, కానీ అన్నిటికీ మీరు సిద్ధంగా ఉండాలని చెప్పేసి అంటాడు. ఇక మన ఆతర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ అసలు ఆ దేవతలేంటి, ఆ యుద్ధం ఏంటి, వాటి గురించి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన సెల్వి వచ్చేసి పప్పా మనం ఎక్కడికి వెళ్తున్నామంటే నేను ఒక వస్తువును వెతకడానికి వెళ్తున్నానని చెప్పేసి మనోడు ఒక ప్లేస్కి అయితే వస్తాడు. ఇక ఎదురుగా మన ఆతరి ఒక వస్తువు అయితే కనబడుతుంది. అది అచ్చం అక్కడున్న ముసలాయన ఇచ్చిన బాల్ లాగే మెరుస్తూ ఉంటుంది. ఇక దాంతోపాటు ఒక లెటర్ అయితే ఉంటుంది. ఇక ఆ రెండింటిని మన ఆతరి తీసుకొని ఇంటికైతే బయలుదేరతాడు. ఇక తర్వాత మన ఆతరి ఇంటికైతే వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి డిన్నర్ చేస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ అమ్మ అయితే వచ్చేసి ఏంటి అంతా బాగానే ఉందా, ఎందుకు అలా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అంటుంది. ఏం లేదమ్మా, అంతా బాగానే ఉంది, అంతా సరైపోతుంది అని చెప్పేసి మన ఆతరి అయితే అంటాడు. మరేం లేకపోతే ఎందుకు, నీ ప్లేట్లో ఉన్న బఠానీలు ఒక్కొక్కటిగా తింటున్నావు అని ఆతని అడిగితే ఇటు మన సెల్వి అయితే వచ్చేసి మన ఆతని వింతగా చూస్తూ అక్కడ మీట్ అంతా తింటూ ఉంటుంది. ఇక అలా మన ఆతరి ఫ్యామిలీ అంతా మనతో చాలా ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వచ్చేసి మనో అక్కడ ఉన్న వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి మన సెల్విని తీసుకొని ఇక వెళ్దామా సెల్వి అని చెప్పేసి మన సెల్వితో అంటాడు. ఇక మనో చేతిలో వచ్చేసి ఒక లెటర్ అయితే ఉంటుంది. ఇక ఆ లెటర్లో అయితే వచ్చేసి కథ మొత్తం తెలియాలంటే రేపు మధ్యాహ్నం వెస్ట్ వైపు ఉన్న గేటు దగ్గరికి రండి అని చెప్పేసి ఆ లెటర్లో అయితే ఉంటుంది. ఇక మన సెల్వి అయితే వచ్చేసి పప్పా నువ్వు బాగున్నావా, దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి మన అత్తన్ని అయితే అడుగుతుంది. ఏం లేదు, నేను ఒక చిన్న విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాలే, బాగున్నాలని చెప్పేసి మన అత్త అయితే అంటాడు. ఇక మనోడు వచ్చేసి తన జవులో ఉన్న లెటర్ అయితే గడకి తీస్తూ ఉంటాడు. ఇక ఆ లెటర్ని చూస్తూ ఇది ఖచ్చితంగా ఆ షాప్ ముసలాయనదే అయి ఉండాలని చెప్పేసి అనుకుంటాడు. ఇక ఇటువైపు మన ఆతరికి మన విలియం చెప్పిన మాటలు అయితే గుర్తుకొస్తూ ఉంటాయి. కాలం మారుతుంది ఆర్థర్, నువ్వు అన్నిటికీ సిద్ధంగా ఉండాలని చెప్పేసి అంటాడు. నాకు విలియన్ అన్ని విషయాలు చెప్పినట్టు నేను నమ్ముతున్నాను, కానీ మా విషయాలు ఆ ముసలాయన ఎలా ఉన్నాడో నాకు అర్థం కావట్లేదు, నేను ఎలాగైనా సరే అతన్ని కలుసుకోవాలని చెప్పేసి మన ఆతర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మనోడు అక్కడికి వస్తే అక్కడున్న గేట్ కీపర్ అయితే ఆపేస్తాడు. మీరు లోకానికి వెళ్ళడానికి అనుమతి లేదు, ఎందుకంటే ఇది రాజకుటుంబాలు మాత్రమే గేట్ నుండి వెళ్ళాలి అని చెప్పేసి అంటాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి మన దగ్గర ఒక చిన్న లాకెట్ అయితే ఉంటుంది, అది అతన్ని చూపిస్తాడు. దానిపైన ఆ రాజ్యం ముద్ర అయితే ఉంటుంది. ఇక మీరు వెళ్ళండి సార్ అని చెప్పేసి అతనైతే లోగాకు పంపిస్తాడు. ఇక మన ఆతర్ అలాగే మన సెల్వి అయితే వచ్చేసి ఆ గేట్ దగ్గరికి అయితే వస్తారు. ఇకప్పుడు ఆ గేట్ నుంచి ఒక పెద్ద వెలుగు అయితే గట్టుకొస్తూ ఉంటుంది. ఇది చాలా వింతగా ఉంది అని మన ఆతర్ అనుకుంటున్న వెంటనే అప్పుడే కొన్ని మిస్టికల్ థ్రెడ్స్ అయితే వచ్చేసి మనం తన లోగాకి అయితే లాగేసుకుంటూ ఉంటాయి. ఇక మనోడు వచ్చేసి ఆ గేట్ నుండి టెలిపోర్ట్ అయ్యి ఒక చీకటి ప్రదేశానికి అయితే వస్తాడు. ఇటువైపు చూసినా చీకటిగానే ఉంటుంది. దాన్ని చూస్తున్న మన సెల్వి అయితే వచ్చేసి పప్పా నాకు చాలా భయంగా ఉంది అని అంటాడు. ఇటువైపు మన ఆతర్ అయితే వచ్చేసి సెల్వి భయపడడం నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి అనుకుంటాడు. ఇక మనోడు వచ్చేసి తన ఫైర్ పవర్ని యాక్టివేట్ చేసి లోగాకి అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఎవరైనా ఉన్నారో అసలు ఈ ప్రదేశం ఏంటని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక అప్పుడు ఆ ప్రదేశంలో ఎక్కువ మానశక్తి అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది. దానికి మన ఆతర్ అయితే వచ్చేసి ఇక్కడ అసలు ఏం జరుగుతుందని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాడు. ఇకప్పుడే మనోని ఎదురుగా మెరుస్తున్న 2 ఐస్ అయితే కనబడతాయి. దాన్ని చూసి మన సెల్వి అయితే వచ్చేసి భయపడుతూ కళ్ళు మూసుకుంటుంది. ఇక దాన్ని చూసి మన ఆతర్ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక వాళ్ళు అప్పుడే టెలిపోర్ట్ అయ్యి ఇంకొక ప్రదేశానికి అయితే వస్తారు. చుట్టూ ఎటు చూసినా వైట్గానే ఉంటుంది. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి ఇంతకెవరు నువ్వు, ఇలా ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇకప్పుడే మనోని ఎదురుగా కొన్న ఒక క్యాట్ అయితే వస్తుంది. ఇకప్పుడు ఒక పెద్ద వెలుతురు అయితే వచ్చేసి ఆ క్యాట్ ఒక మనిషి రూపానికి అయితే మారుతుంది. ఇక ఇటువైపు మన సింధి అయితే వచ్చేసి ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. ఇకప్పుడు అక్కడ ఒక వ్యక్తి అయితే వచ్చేసి మీ లాంచ్ ఒకటైతే చనిపోయింది, మేము ఆ విషయం గురించి చర్య తీసుకునే ముందుకు దాని గురించి మాకు కొన్ని వివరాలు తెలియాలని చెప్పేసి అక్కడ వ్యక్తి అయితే అంటాడు. ఎలియా చనిపోయిందని చెప్పిన స్టూడెంట్ మీకు అన్ని విషయాలు చెప్పకుండా అన్ని విషయాలు మీకు కరెక్ట్గా చెప్పాడా, ఒకసారి ఆ స్టూడెంట్ ఇక్కడ తీసుకురండి, మేము అతన్ని విచారిస్తామని చెప్పేసి అక్కడ వ్యక్తి అయితే అంటాడు. అతను ఇక్కడికి తీసుకురావడం వల్ల ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు. అతనికి కొన్ని కట్టుకథలది అతనే ఒక యుద్ధం చేసినట్టుగా మనకు చెప్పవచ్చు, దాన్ని మనం నమ్మలేం. అలాగైతే మన కొంతమంది సోల్జర్స్ని అక్కడికి పంపించి అసలు అక్కడ ఏం జరిగిందో కొన్ని వివరాలు సేకరిస్తే బాగుంటుంది, మీరు కూడా అక్కడికి వెళ్తారా సింధి అని చెప్పేసి అక్కడ వ్యక్తి అయితే అంటాడు. మీరు నన్ను క్షమించాలి, కానీ నాకు ఒక ముఖ్యమైన పని ఉందని చెప్పేసి మన సింధి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక ఈ వివరాలని నాకు ఆతర్ లెవిన్ చెప్పాడని వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పకపోవడం చాలా మంచి విషయం అని చెప్పేసి మన సింధియా ఉంటుంది. నువ్వు అన్నది నిజమే, నువ్వు గనక ఆతర్ గురించి చెప్పింటే వాళ్ళు ఖచ్చితంగా ఆ విషయం ఆతరే చేశాడని ఖచ్చితంగా అతను అనుమానించేవారు అని చెప్పేసి తన గుడ్లకు అంటుంది. ఇక అప్పుడే కొంతమంది అయితే వచ్చేసి మన సింధియా పైన అయితే అటాక్ చేస్తూ ఉంటారు.
ఇక వెంటనే మన సింధి అయితే వచ్చేసి అక్కడున్న వాళ్ళందరినీ అయితే చంపుతూ ఉంటుంది. ఇక తన గుడ్లకు కూడా వచ్చేసి చాలా పెద్దగా మరి తన సహాయం చేస్తూ అక్కడున్న వాళ్ళందరినీ అయితే చంపేస్తూ ఉంటుంది. ఇక తర్వాత తన గుడ్లకు అయితే వచ్చేసి నీకు తగిలిన గాయం ఎలా ఉంది, మరేం పర్వాలేదు, ఇది వెంటనే మానిపోతుంది అని చెప్పేసి తనైతే హీల్ చేసుకుంటూ ఉంటుంది. ఇక మన సింధి ఆ వీప్ పైన కూడా కొన్ని రెడ్ కలర్ మార్క్స్ అయితే ఉంటాయి. ఇక ఇక్కడితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది గైస్. నెక్స్ట్ వీడియో వచ్చేసి రేపు నైట్ 7:30కి ఆర్ 8కి అయితే అప్లోడ్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి గైస్.